సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. అమరావతి నిర్మాణ పనులు మరికొద్ది రోజుల్లో శరవేగంగా మరింత ఉధృతంగా ముందుకు సాగబోతున్నాయి. ఈ క్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ముంబై పైన ఫోకస్ పెట్టారు. అమరావతిలో పనులు అవుతుంటే ముంబై పైన ఫోకస్ ఎందుకు? ఎందుకంటే ముంబైలో ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో దేశంలోనే ముంబై బెస్ట్ సిటీ అనేటువంటి ఇమేజ్ ఉన్న నేపథ్యంలో ముంబై పర్యటనకి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి ప్రధానంగా అమరావతి నిర్మాణాలపైన ఫోకస్ పెడుతున్నటువంటి మంత్రి నారాయణ పర్యటించారు. అక్కడ MMRDA అంటే ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతినిధులతో ఆయన వరుస భేటీలు నిర్వహించారు. ఈ భేటీల ఫలితంగా అక్కడ కొత్తగా డెవలప్ అయినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టారు నారాయణ. ఎందుకని అనేది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ భేటీల సారాంశం ప్రకారం చూస్తే కూడా అమరావతిలో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ క్రమంలోనే అధికారులతో భేటీలు అయ్యారు. అమరావతికి సంబంధించినటువంటి ప్రణాళికని వివరించారు. మరీ ముఖ్యంగా మెట్రో రైల్ నిర్మాణానికి సంబంధించి విశాఖ విజయవాడలో మెట్రో రైల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఈ పనులు ప్రారంభించబోతున్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ పనులు ఇప్పుడు శరవేగంగా సాగుతున్నాయి. విశాఖలో 99 ఎకరాల వరకు భూసేకరణ జరగాలి. అలానే విజయవాడలో 91 ఎకరాల వరకు భూసేకరణ జరగాలి. ఈ నేపథ్యంలో ముంబైలో నిర్వహిస్తున్నటువంటి మెట్రో రైలు దానికి సంబంధించినటువంటి ప్రణాళికల్ని అధికారులను అడిగి నారాయణ తెలుసుకున్నారు. దీంతోపాటు అమరావతిలో మౌలిక వనరుల కల్పన ప్రధానంగా వాటర్ డ్రైనేజ్ సిస్టమ్స్, ఇన్లాండ్ ట్రాన్సిట్ వాటర్ వేస్ వీటికి సంబంధించి అంటే అంతర్గతంగా ఏర్పాటు చేయబోయేటువంటి జల రవాణా పైన కూడా నారాయణ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ ముంబైలో అధికారులు చాలామంది ఆల్రెడీ ముంబై అంటేనే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పని అంటారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి చర్చ మరింత విస్తృతంగా జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆల్రెడీ CRDA పరిధిలో జరుగుతున్నటువంటి కెనాల్ స్ట్రక్చర్ నిర్మాణాలపైన ఇతర నిర్మాణాలపైన కూడా ఇక్కడ తీసుకున్నటువంటి మాస్టర్ ప్లాన్ విశేషాలను కూడా వాళ్ళకి వివరించినట్టుగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఇంతటి బృహత్తరమైనటువంటి ప్రాజెక్టులు నిర్వహించే సందర్భంలో ముంబైలో నిధుల సమీకరణ ఏ విధంగా జరుగుతుందనే అంశం పైన కూడా ఎక్కువ ఫోకస్ పెట్టారు. ప్రస్తుతానికి అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి భరోసా, కొన్ని ఆర్థిక సంస్థలు అందిస్తున్నటువంటి సహకారంలో క్లారిటీ ఉన్నప్పటికీ కూడా మౌలిక వనరుల్ని యూనిక్గా డిజైన్ చేయడంలో అలానే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మాణం సాగే విధంగా చూడడంలో అనుసరించాల్సినటువంటి పద్ధతులు, మౌలిక వనరులకి సంబంధించి ముఖ్యంగా ఆర్థిక వనరుల సమీకరణ ఏ విధంగా జరగాలి, ఈ అంశాలపైనే నారాయణ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ పర్యటన తర్వాత అమరావతికి సంబంధించినటువంటి టెండర్లు ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముంబై అనుభవాలని అమరావతిలో రిఫ్లెక్ట్ చేసే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగానే మంత్రి నారాయణ, CRDA అధికారుల బృందం, ఎందుకంటే CRDA కమిషనర్ కన్నబాబు కూడా ఆయన వెంట వెళ్ళారు. వీళ్ళంతా కూడా ముంబైలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు ప్రధానంగా మెట్రో నిర్మాణము, ఇతర మౌలిక వసతుల కల్పన పైన జరుగుతున్నటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక నిధుల సమీకరణ పైన ఫోకస్ పెట్టారు. సో రేపు అమరావతి నిర్మాణాలను ఫైనల్ చేసేటువంటి సమయంలో ముంబై మోడల్ని అమలు చేసేందుకు ఉండేటువంటి అవకాశాలను కూడా ఏపీ సర్కార్ ఏమాత్రం విడిచిపెట్టేటువంటి అవకాశం కనిపించడం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.